రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లు పూర్తిగా జలమయమై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాలు బాగా పడుతున్నాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇంత వర్షం మీరు ఎప్పుడైనా చూసారా? చిక్కులారా, నేను ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ నీరు 2 అడుగుల వరకు చేరింది. మా టీవీ ఛానల్ మీకు తాజా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తుంది. వాన బాగుంటేనే పంట బాగుంటది. ఇబ్బందులు పడితేనే గానీ ఆనందం విలువ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఒక న్యూస్ రిపోర్టర్ ని క్రియేట్ చేసి ఆ న్యూస్ రిపోర్టర్ వర్షంలో తడుస్తూ న్యూస్ అనేది చెప్పడం అనేది ఈ మధ్యన యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ChatGPT.com అని టైప్ చేశాను. చూడండి, ChatGPT.com వెబ్సైట్ లోకి వచ్చాం. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్, కంటిన్యూ విత్ గూగుల్. సింపుల్ గా నా గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఈ ChatGPTలో వీడియో ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది కావాలి. మనకి రిఫరెన్స్ ఇమేజ్ ఉంటే పర్ఫెక్ట్ గా వీడియో అనేది జనరేట్ అవుద్ది. సో నేనేంటంటే గూగుల్ నుంచి కొన్ని ఇమేజెస్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నా. మీకు ఇమేజెస్ దొరకకపోతే యూట్యూబ్ లో వీడియోస్ నుంచి ఒక ఇమేజ్ అనేది తీసుకొని ఆ ఇమేజ్ ని రిఫరెన్స్ ఇమేజ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫోల్డర్ లో ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అనేవి నేను సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇందులో చూడండి, ఈ లాస్ట్ ఇమేజ్ యూజ్ చేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ChatGPT వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, చూడండి, ఈ ఇమేజ్ బేస్ మీద మనకు ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇలా టైప్ చేస్తున్నా. ఐ వాంట్ టు క్రియేట్ గూగుల్ VO3 వీడియో విత్ దీస్ క్యారెక్టర్స్ షోన్ ఇన్ ద ఇమేజ్. Background characters and vehicles should move forward. So give me the video prompt to generate a video with Telugu language dialogues. Add other thing to make movement realistic. ఓకే, మనం ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేసాం. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ తెలుగు డైలాగ్ కూడా వచ్చింది. నాకు తెలుగు డైలాగ్ అయితే పూర్తిగా నచ్చలేదు, కొంచెం తీసేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకొని నోట్ ప్యాడ్ లోకి తీసుకెళ్లి పేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఇక్కడ ఈ ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డైలాగ్ తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్లో కూడా వచ్చింది. నేను ఇంగ్లీష్ డైలాగ్ వరకు డిలీట్ చేసేస్తున్నా. ఒక్కొక్కసారి ఏంటంటే వీడియోలో తెలుగు రాకుండా డైలాగ్ ఇంగ్లీష్లో వచ్చింది. సో ఇక్కడ ఇంగ్లీష్ డైలాగ్ వరకు నేను డిలీట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని డిలీట్. నెక్స్ట్ ఈ తెలుగు డైలాగ్లో కూడా కొన్ని చేంజెస్ చేద్దాం. చూడండి, ఇంతవరకు నాకు అవసరం లేదు. ఇదంతా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తున్నా. ఓకే, మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ని మనం వీడియో కింద జనరేట్ చేసుకోవాలి. మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్ అయిన గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఇది సైన్ అవుట్ అయిపోతున్నా. ఎందుకంటే మనం జెమినై ప్రోలో వేరే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం. ఓకే, సైన్ అవుట్. ఇక్కడ gemini.google.com. ఓకే, ఎంటర్. మన వెబ్సైట్లోకి అయితే వచ్చాం. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మనం ఈ జెమినై అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ ఇది. ఈ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఈ జెమినై ప్రోకి సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది క్రియేట్ చేసి చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, లాగిన్ అయ్యాం. చూడండి, ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ వన్ క్రియేట్ వీడియో ఆప్షన్ ఉంది. మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ వీడియో ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఫోటో. మనం ఇంతకుముందు ChatGPTలో రెఫరెన్స్ ఇమేజ్ ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే రెడీ అవుద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లు పూర్తిగా జలమయమై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలా ఈజీగా మనం గూగుల్కి సంబంధించిన VO3 ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ రిపోర్టర్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వీడియో కూడా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ chartgpt.com ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్. చూడండి ఇందులో ఫస్ట్ ఇమేజ్ ఉంది చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్. మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఈ ప్రాంప్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటున్నా. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ కూడా డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ డైలాగ్ అయితే నాకు నచ్చలా, డైలాగ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. దీనికోసం గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేసా. ఇక్కడ ఈ ఐకాన్ మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి ఇక్కడ నేను మైక్రోఫోన్ యూజ్ చేసుకొని ఏదైతే మాట్లాడతానో అది తెలుగు టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి నేను ఒక డైలాగ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, ఇక్కడ నోట్ ప్యాడ్లో ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని Ctrl+V పేస్ట్. చూడండి లాస్ట్ లైన్ కూడా నాకు నచ్చలేదు. ఓకే, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ, నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మనకి ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు జెమినీ ప్రో వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. కింద వీడియో ఆప్షన్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, జనరేట్. మనకి కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. చూడండి వీడియో అయితే రెడీ అయిపోయింది. కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనకి వీడియో కూడా ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే. వర్షాలు బాగా పడుతున్నాయి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇంత వర్షం మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే, మనకి పర్ఫెక్ట్గా సెకండ్ వీడియో కూడా వచ్చింది. ఒకవేళ ఇంకా వీడియోస్ జనరేట్ చేసుకోవాలంటే మనకి డైలీ 3 వీడియోస్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ 24 అవర్స్ తర్వాత మనకి 3 వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఇంకో వీడియో కూడా జనరేట్ చేసేస్తున్నా. వామ్మో, వర్షాకాలం వచ్చేసింది, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓకే, ఇలా ఈజీగా ఈ గూగుల్కి సంబంధించిన VO3 ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ రిపోర్టర్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.